ఒకసారి ఊహించుకోండి. అనంతమైన ఆకాశం, అందులో ఎక్కడో వేలాది యోజనాల దూరంలో మండుతున్న సూర్యుడు. అవును. కాని ఒక చిన్న పిల్లాడికి ఆ మండుతున్న సూర్యుడు ఒక ఎర్రటి నిగనిగలాడే తీయని పండులా కనిపించాడు. దాన్ని ఎలాగైనా సరే తినేయాలి అని ఏమాత్రం భయం లేకుండా ఆకాశంలోకి ఎగిరాడు. అంటే ఒక చిన్న పిల్లాడి ఊహాశక్తికి అసలు హద్దులెక్కడుంటాయో కదా. నిజమే. ఆ ఊహాశక్తి చాలా స్వచ్ఛమైనది. ఆ పిల్లాడే మన బాల హనుమంతుడు. అవును. ఈ కథను మనం చిన్నప్పటి నుండి ఎన్నోసార్లు వినుంటాం కదా. కానీ ఈ మధ్య ఆర్ష సంస్కృతి అనే యూట్యూబ్ ఛానల్ వారి ఒక అద్భుతమైన విశ్లేషణ నేను చూశాను. అప్పుడు ఈ కథ వెనుక ఉన్న ఒక సరికొత్త కోణం నాకు అర్థమైంది. అందులో వారు హనుమాన్ చాలీసాలోని 18, 19 చౌపాయిలను దైనందిన జీవితానికి ఎలా అన్వయించాలో వివరించిన తీరు చాలా అద్భుతంగా ఉంది. రైట్. నేను కూడా ఆ సోర్స్ మెటీరియల్ గమనించాను. అయితే మన ఈ లోతైన విశ్లేషణలో ప్రధాన ఉద్దేశమేమిటంటే, ఇది కేవలం ఒక పౌరాణిక గాథ గురించి మాత్రమే మాట్లాడటం కాదు. ఆ కథను కొంచెం తవ్వి చూస్తే అందులో పిల్లల సైకాలజీ ఉంటుంది, మనం రోజూ చేసే పెంపకం పొరపాట్లు ఉంటాయి. ఖచ్చితంగా. అంతేకాకుండా ఆధునిక జీవితంలో మనం ఎదుర్కొనే సమస్యలను దాటడానికి అవసరమైన మేనేజ్మెంట్ స్కిల్స్ ఇవన్నీ దాగి ఉన్నాయి కదా. ముఖ్యంగా స్వచ్ఛమైన నమ్మకం, అంటే ఆ ఫెయిత్ అనేది ఎలాంటి అద్భుతాలు సృష్టిస్తుంది అనేది ఇందులో చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అసలు ఈ ప్రయాణం ఎక్కడ మొదలవుతుందంటే ఆ పిల్లాడి ఆకాశయానంతోనే కదా. సరిగ్గా చెప్పారు. హనుమాన్ చాలీసాలోని 18వ పద్యం ఈ సంఘటననే వివరిస్తుంది కదా. బాలహనుమంతుడు సూర్యుడిని మింగేయడానికి వెళ్లడం. అయితే భౌతికంగా చూస్తే ఇది ఎలా సాధ్యం అనే సందేహం రావడం చాలా సహజం. అవును, లాజికల్గా ఆలోచిస్తే అదే అనిపిస్తుంది. కాని తైత్రీయ ఉపనిషత్తు మనకొక అద్భుతమైన శాస్త్రీయ దృక్పథాన్ని చెబుతుందిక్కడ. ఈ సృష్టి అంతా పంచభూతాలతో నిర్మితమైంది కదా. ఆకాశం, వాయువు, అగ్ని, జలం మరియు పృథ్వీ. ఈ సిద్ధాంతం ప్రకారం చూస్తే సూర్యుడు అగ్నితత్వానికి ప్రతీక. ఇక హనుమంతుడు సాక్షాత్తు వాయుదేవుని పుత్రుడు కాబట్టి ఆయన వాయుతత్వానికి ప్రతీక అన్నమాట. 1 సెకండ్, ఇక్కడ నాకొక సందేహముంది. గాలికి మంటకు మధ్య ఉన్న సంబంధాన్ని ఇక్కడ పోల్స్తున్నారు, రైట్? కాని గాలి మంటను ఎలా నియంత్రిస్తుంది? అంటే సాధారణంగా మంట గాలిని దహించేస్తుంది కదా అనిపిస్తుంది నాకు. ఈ వాయువు అగ్నిని మింగేయడం వెనుకున్న లాజిక్ ఏమిటి? బేసిక్గా ఇక్కడే అసలైన లాజిక్ ఉందండి. గాలికి అగ్నిని నియంత్రించే శక్తి సహజంగానే ఉంటుంది. మీరొక చిన్న దీపాన్ని ఊహించుకోండి. గాలి గట్టిగా వీస్తే ఆ దీపమేమవుతుంది? ఆరిపోతుంది కదా. అవును, ఆరిపోతుంది. అదే గాలి ఒక పెద్ద అడమి మంటకు తోడైతే ఆ మంటను ఎన్నో రెట్లు పెంచుతుంది. అంటే శాస్త్రీయ దృక్పథంలో చూసినప్పుడు వాయువు అగ్నిని తన ఆధీనంలోకి తీసుకోగలదు, దాన్ని పెంచగలదు లేదా పూర్తిగా అణిచివేయగలదు కూడా. ఈ సంఘటన ద్వారా తులసీదాస్ గారు మనకు చాలా లోతైన సందేశమిస్తున్నారు. ఓహో, అంటే ఆ సందేశం మన మనసుకు, మన సంకల్పానికి సంబంధించిందై ఉంటుంది కదా. ఎగ్జాక్ట్లీ. ఆ బాల హనుమంతుడి సంకల్పంలో ఎలాంటి కల్మషం లేదు. ఆ పిల్లాడి మనసు ఒక ఖాళీ క్యాన్వస్ లాంటిది అన్నట. స్వచ్ఛమైన మనసుతో చేసే సంకల్పం ఎంత శక్తివంతంగా ఉంటుందో ఇది తెలియజేస్తుంది. పిల్లల మనసు ఎంత స్వచ్ఛంగా ఉంటుందో వారి సంకల్ప బలం కూడా అంత బలంగా ఉంటుంది. వాళ్లు దేన్నైనా సాధించగలరు. ఆ భయం లేని తత్వమే వారిని ఎప్పుడూ ముందుకు నడిపిస్తుంది. ఈ స్వచ్ఛత, ఊహాశక్తి గురించి మనం మాట్లాడుతున్నప్పుడు ఆ సోర్స్లో ప్రస్తావించిన ఒక ఆలోచన నన్ను బాగా ఆలోచింపచేసింది. అదేంటంటే పూర్వకాలంలో కథలు చెప్పే విధానం. అవును, ఆ ఉమ్మడి కుటుంబాల్లో జరిగేది. రైట్. ఉమ్మడి కుటుంబాల్లో తాతయ్యలు, నానమ్మలు పిల్లలకు రామాయణం, మహాభారతం లాంటి కథలు చెప్పేవారు కదా. ఆ కథలు వింటున్నప్పుడు పిల్లలు ఆ రాక్షసుణ్ణి, ఆ అడవిని, ఆ ఆకాశాన్ని తమ మనస్సులో తమకు నచ్చినట్లుగా చిత్రించుకునేవారు. అక్కడ వాళ్ల ఇంటర్నల్ థియేటర్ ఒకటి పనిచేసేదన్నమాట. వాళ్ల ఊహాశక్తికి రెక్కలొచ్చేవి. అవును, ఆ ఊహాశక్తే వారి సృజనాత్మకతకు ఒక బలమైన పునాది. కాని నేటి పరిస్థితి చూస్తే దానికి పూర్తి విరుద్ధంగా ఉంది కదా. అదే అసలైన విషాదమిక్కడ. ఇప్పుడు మనం పిల్లల చేతికి స్మార్ట్ ఫోన్లు ఇచ్చేస్తున్నాం. ఆ స్క్రీన్ మీద వాళ్ళు ఒక యానిమేటెడ్ క్యారెక్టర్ని చూస్తారు. వాళ్ల మెదడు సొంతంగా ఊహించుకోవాల్సిన పనే లేదింకా. అంతా ఆ స్క్రీనే చూపించేస్తోంది. అవును, అన్నీ ఆ స్క్రీనే చూపిస్తోంది. దీనివల్ల పిల్లల్లో ఆ స్వచ్ఛమైన సృజనాత్మకత చచ్చిపోతోంది కదా అనిపిస్తోంది నాకు. అంటే ఇది కేవలం పిల్లలకే కాదు, మన ఆఫీసులో జరిగే పవర్ పాయింట్ ప్రెజెంటేషన్లకు కూడా వర్తిస్తుందేమో. అంతా ఆ స్లైడ్ల మీదే ఆధారపడటం వల్ల చెప్పే సబ్జెక్టుతో అసలైన ఎమోషనల్ కనెక్షన్ మనం కోల్పోతున్నాం. మనిషితో మనిషి కనెక్ట్ అవ్వడం మానేసి కేవలం స్క్రీన్తో కనెక్ట్ అవుతున్నాం.
మీరు చాలా కరెక్ట్ పాయింట్ పట్టుకున్నారిక్కడ. ఊహాశక్తికి ఒక రూపం ఇవ్వాలంటే మనసులో స్వచ్ఛత, ఏకాగ్రత ఉండాలి. కాని ఈ స్క్రీన్లు ఆ ప్రాసెస్ని మొత్తంగా బైపాస్ చేస్తున్నాయి. హనుమంతుడు ఒక పండు కోసం అనంతమైన ఆకాశంలోకి ఎగరడానికి అసలు కారణం ఆయనలో ఉన్న కుతూహలం. అవును, ఆ క్యూరియాసిటీ. ఆ కుతూహలాన్ని మనవంటుడి టెక్నాలజీతో లేదా మన బిజీ జీవితాలతో చంపేస్తున్నామేమో అనిపిస్తుంది. స్వామి వివేకానందుడు ప్రతి జీవిలోనూ దైవత్వం దాగి ఉంటుందని చెప్పారు కదా. ఆ దైవత్వాన్ని వెలికితీసే మార్గాల్లో మొదటి అడుగు ఈ సహజమైన కుతూహలమే. ఒక్క నిమిషం. ఈ కుతూహలం అనే పదం దగ్గరే మనం కాస్త ఆగుదాం. పిల్లల ఊహాశక్తి కేవలం వాళ్ల మనసులోనే ఉండిపోదు కదా, అది ఎన్నో ప్రశ్నల రూపంలో బయటకొస్తుంది. వాళ్లకు చుట్టూ ఉన్న ప్రపంచం ప్రతిరోజూ ఒక కొత్త వింతలా కనిపిస్తుంది. ఆకాశం ఎందుకు నీలంగా ఉంది, వర్షమెలా వస్తుంది అని వాళ్ళు ఎన్నో అడుగుతారు. అడుగుతూనే ఉంటారు. కానీ ఆ అన్వేషణకు మొదటి అడ్డంకి వాళ్ల ఇంట్లోనే ఎదురవుతుంది కదా. అవును, ఇక్కడే చాలా ఇళ్లలో ఒక పెద్ద సమస్య వస్తుంది. పిల్లలడిగే ప్రశ్నలకు సమాధానం తెలియకపోతే తల్లిదండ్రులు చాలా అసహనానికి గురవుతారు. వెళ్ళి హోంవర్క్ చేసుకో, ఎక్కువ ప్రశ్నలు వేయకో అని వాళ్ల నోరు మూయిస్తుంటారు. అసలు ఎందుకలా జరుగుతోందంటారు? అది కేవలం వాళ్లకు సమయం లేకపోవడం వల్లేనా, లేక దాని వెనుక ఇంకేదైనా సైకాలజీ ఉందా? ఖచ్చితంగా దీని వెనుక ఒక సైకాలజీ ఉంది. అతి పెద్ద అడ్డంకి ఇక్కడ అహంకారం లేదా ఈగో. తల్లిదండ్రులు తమను తాము సర్వజ్ఞులుగా పిల్లల ముందు నిలబెట్టుకోవాలనుకుంటారు. నాకు తెలీదు అని ఒప్పుకుంటే పిల్లల ముందు తమ స్థాయి తగ్గిపోతుందేమో అన్న ఒక అభద్రతాభావం వాళ్లను ఆవరిస్తోంది. ఓహో, అంటే వాళ్ల ఇమేజ్ ఎక్కడ డ్యామేజ్ అవుతుందో అన్న భయం అన్నమాట. అవును, బహుశా వాళ్ల చిన్నతనంలో వాళ్ల తల్లిదండ్రులు కూడా ఇలాగే వాళ్ల ప్రశ్నలను అణిచివేసి ఉంటారేమో. అదే ప్యాటర్న్ ఇప్పుడు మళ్లీ రిపీట్ అవుతోంది. తమ పిల్లల ముందు తమకేమీ తెలియదని ఒప్పుకోవడానికి ఆ అహంకారం అస్సలు అంగీకరించదు. ఇది నిజంగా చాలా లోపభూయిష్టమైన విధానమని చెప్పాలి. సోర్స్ వీడియోలో ఈ అహంకారాన్ని పక్కనబెట్టడం గురించి ఒక అద్భుతమైన పరిష్కారం చెప్పారు. ఒక తండ్రి లేదా తల్లి తమ బిడ్డ దగ్గరకు వెళ్ళి, నాకు నిజంగా దీనికి సమాధానం తెలియదు నాన్న, రా ఇద్దరం కలిసి వెతుకుదాం, పుస్తకాల్లో చూద్దాం, కలిసి నేర్చుకుందాం అని చెప్పినప్పుడు ఆ పరిస్థితి ఎంత మారిపోతుందో కదా. ఖచ్చితంగా అలా చెప్పినప్పుడు ఆ పిల్లాడి మనసులో ఒక భద్రతాభావం ఏర్పడుతుంది. నా తల్లిదండ్రులే నా క్లాస్మేట్స్ అని పిల్లలు ఎంతో గర్వంగా ఫీలవుతారు. ఆ ఇల్లు ఒక క్లాస్ రూమ్లా కాకుండా ఇద్దరూ కలిసి అన్వేషించే ఒక అందమైన ప్రదేశంలా మారుతుంది. భలే చెప్పారు. స్వామి వివేకానంద చెప్పినా అరైజ్, అవేక్ అంటే నిద్రలేవండి, మేల్కొనండి, గమ్యం చేరే వరకు ఆగకండి అనే మాటను ఇక్కడే మనం అన్వయించుకోవాలి. పిల్లల్లో ఆ కుతూహలాన్ని గనక అణచివేస్తే వాళ్ల ప్రయాణం అక్కడే ఆగిపోతుంది. అదే వాళ్లతో కలిసి నడిస్తే వాళ్ల సామర్థ్యానికి అసలు హద్దులే ఉండవు. ఆ కుతూహలాన్ని సరైన మార్గంలో నడిపిస్తే అది గొప్ప జ్ఞానంగా మారుతుంది. అంటే గమ్యం వైపు మొదటి అడుగు వేయడానికి ఈ కుతూహలం, స్వచ్ఛతే పునాది అన్నమాట. కాని ప్రయాణం మొదలుపెట్టడం వేరు, ఆ ప్రయాణంలో ఎదురయ్యే సవాళ్లను తట్టుకుని నిలబట్టం వేరు కదా. ఒక చిన్న కుంటను సులభంగా దాటొచ్చు, కానీ సముద్రాన్ని దాటాలంటే ఈ కుతూహలం ఒక్కటే సరిపోదు కదా. దానికొక నిరంతరమైన ఎనర్జీ లేదా శక్తి కావాలి. సరిగ్గా చెప్పారు. ఇక్కడే మనం చాలీసాలోని 19వ పద్యం దగ్గరకొస్తాం. అందులో తులసిదాసగారు ప్రభుముద్రిక మేలి ముఖమాహి జలధి లాంఘి గయే అచరజనాహి అంటారు. అంటే హనుమంతుడు శ్రీరాముని ఉంగరాన్ని తన నోట్లో పెట్టుకుని 100 యోజనాల సముద్రాన్ని సునాయాసంగా దాటేశాడు. ఇందులో ఎలాంటి ఆశ్చర్యం లేదు అని దీనర్థం. 1 సెకండ్, ఇక్కడ నాకొక లాజికల్ పాయింట్ అర్థం కావాలి. సముద్రాన్ని దాటటమంటే మామూలు విషయం కాదు కదా. అందులోనూ ఆశ్చర్యం లేదు అని తులసిదాసుగారు ఎందుకంట తేలికగా అన్నారు? దానికి కారణం ఆ ఉంగరాన్ని నోట్లో పెట్టుకోవడమనే పదంలో దాగి ఉన్న అంతరార్థం. ఎవరికైతే భగవంతుని ఆశీస్సులుంటాయో వారికి అసాధ్యమైనది ఏదీ లేదు అనేది ఇక్కడ భావం. అయితే ఇది కేవలం ఒక భౌతికమైన ఉంగరాన్ని నోట్లో పెట్టుకోవడం గురించి మాత్రమే కాదు. జపం చేసే విధానంలో ప్రధానంగా 3 రకాలుంటాయి. అవునా? అవేంటో చెప్తారా? మొదటిది పైకి శబ్దాలు చేస్తూ అందరికీ వినపడేలా చదవడం. రెండవది ఎవరికీ వినపడకుండా కేవలం పెదాలు కదుపుతూ మెల్లగా చదవడం. ఇక మూడవది అత్యంత శక్తివంతమైనది మానస జపం. ఓహో, మానస జపం అంటే పెదాలు కదపకుండా మనసులోపల ధ్యానించడం. రాముని నామాన్ని మనసులో నిరంతరం స్మరించుకుంటూ సముద్రంలాంటి ఈ సంసార సాగరాన్ని హనుమంతుడు దాటాడు. మనసుకు అంతటి శక్తి ఉన్నప్పుడు భౌతికమైన సముద్రం ఒక లెక్క కాదు కదా. అందుకే అందులో ఆశ్చర్యం లేదు అంటారు. సంసార సాగరమంటే మన ప్రపంచ వ్యవహారాలు,
రోజు మనం ఎదుర్కొనే ఒత్తిళ్లు ఇవే కదా. ఈ మానస జపం లేదా దేవుడి నామాన్ని పట్టుకుని ఉండటమంటే ఏమిటో రామకృష్ణ పరమహంసగారు చెప్పిన ఒక ఉదాహరణ ఇక్కడ నాకు భలే గుర్తొస్తోంది. అవును, ఆ ఉదాహరణ చాలా బావుంటుంది. అది ఎంత అద్భుతంగా ఉంటుందంటే, చిన్నపిల్లలు ఆడుకునేటప్పుడు ఇంటి ముందున్న ఒక చెక్క స్తంభాన్ని ఒక చేత్తో గట్టిగా పట్టుకుని దాని చుట్టూ ఎంత వేగంగా గుండ్రంగా తిరిగినా వాళ్లు కింద పడిపోరు. చూసారా ఎప్పుడైనా? అవును, ఆ స్తంభం వాళ్ళకి ఒక యాంకర్ లాగా పనిచేస్తుంది, వాళ్లను బ్యాలెన్స్ చేస్తుంది. ఎగ్జాక్ట్లీ. అలాగే దేవుడి నామాన్ని లేదా మనం చేరుకోవాల్సిన ఒక అత్యున్నతమైన ఆదర్శాన్ని మనస్లో గట్టిగా పట్టుకుంటే ఈ దైనందిన జీవితంలో మనం ఎన్ని బాధ్యతల్లో మునిగిపోయినా, ఎంత బిజీగా తిరుగుతున్నా మనం కింద పడిపోము. ఇది అచ్చం మన కార్లోని జీపీఎస్ లాంటిదని నా ఫీలింగ్. జీపీఎసా? భలే పోల్చారే. అంటే మనం ట్రాఫిక్లో డ్రైవ్ చేస్తుంటాం, పక్కనున్న వారితో మాట్లాడుతుంటాం, రకరకాల పనులు చేస్తుంటాం. కానీ లోపల జీపీఎస్ మాత్రం సైలెంట్గా మనల్ని సరైన గమ్యం వైపు నడిపిస్తూనే ఉంటుంది కదా. ఆ స్తంభం, ఆ జీపీఎస్ ఇవన్నీ మనం మనసులో పట్టుకునే ఆ బలమైన నమ్మకానికే ప్రతీకలనిపిస్తుంది. అది చాలా పర్ఫెక్ట్ అనాలజీ అండి. భగవంతుని ఉనికిని లేదా ఒక ఉన్నత లక్ష్యాన్ని ఎప్పుడూ ఫీల్ అవడమే ఆ జీపీఎస్. మన బయటి పనులన్నీ చేస్తూనే మనసు లోపల మాత్రం ఆ యాంకర్ని వదలకూడదు. అయితే జీపీఎస్ ఉన్నంత మాత్రాన దారిలో గుంతలో ట్రాఫిక్ జాములు లేకుండా పోవు గదా. అవును, ఖచ్చితంగా వస్తాయి. ప్రయాణం మొదలయ్యాక సవాళ్లు రావటం సహజం. హనుమంతుడు సముద్రాన్ని దాటేటప్పుడు ఎన్నో అడ్డంకులెదురయ్యాయి. నమ్మకం యొక్క అసలైన రూపం ఆ అడ్డంకులను ఎదుర్కొనే విధానంలోనే మనకు కనిపిస్తోంది. అవును, ఆ సవాళ్లను ఎలా ఎదుర్కోవాలో కూడా ఈ సముద్రలంఘన ఘట్టంలో చాలా క్లియర్గా చెప్పారు. సముద్రం మీద వెళ్తున్నప్పుడు హనుమంతుడికి ప్రధానంగా 3 అడ్డంకులెదురయ్యాయి. వీటి గురించి కాస్త లోతుగా విశ్లేషిద్దాం. ఆ 3 సవాళ్లు ఏమిటి, వాటిని ఆయన ఎలా దాటాడు? మొదటి అడ్డంకి మైనాక పర్వతం. సముద్రం అడుగున ఉన్న ఈ పర్వతం పైకి వచ్చి హనుమంతుడితో, "నువ్వు రామకార్యం కోసం చాలా దూరం ప్రయాణిస్తున్నావు, అలిసిపోయుంటావు, కాసేపు నామీద విశ్రాంతి తీసుకో" అని ఆతిథ్యమిస్తోంది. 1 సెకండ్, ఇది చూస్తే ఒక శత్రువులా అనిపించడం లేదు కదా, ఒక శ్రేయభిలాషలా అనిపిస్తోంది. మరిది అడ్డంకి ఎలా అవుతుంది? అక్కడే ఉంది అసలు కిటుకు. ఇది మన జీవితంలో వచ్చే కంఫర్ట్ జోన్ లేదా ఆకర్షణకు ప్రతీక అన్నమాట. మనం ఒక లక్ష్యం వైపు వెళ్తున్నప్పుడు మధ్యలో ఏదైనా చిన్న విజయం దక్కగానే విశ్రాంతి తీసుకోవాలని, ఆ కంఫర్ట్లో సెటిల్ అవ్వాలని మనసు లాగుతుంది. ఆ ఆకర్షణలో పడితే అసలు లక్ష్యం మరుగునబడిపోతుంది కదా. కాలి హనుమంతుడు తన లక్ష్యం పట్ల ఉన్న శ్రద్ధతో ఆ పర్వతాన్ని సున్నితంగా స్పృశించి మర్యాదపూర్వకంగా ఆ విశ్రాంతిని తిరస్కరించి ముందుకు సాగుతాడు. ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది నిరంతర ఫోకస్, గమ్యం చేరే వరకు ఏ ఆకర్షణకు లొంగకపోవడం. ఓహో, అంటే మంచితనం ముసుగులో వచ్చే డైవర్షన్ అన్నమాట ఇది. చాలా లోతైన పాయింట్. మరి రెండవ సవాలు? రెండవది సురస. దేవతలు హనుమంతుని బుద్ధిని అంటే తెలివితేటలను పరీక్షించడానికి సురసను పంపుతారు. ఆమె హనుమంతుణ్ణి తినేస్తాను అంటూ అడ్డుకుంటుంది, తన నోటిని పెద్దదిగా చేస్తూ పోతుంది. రైట్. కాని ఇక్కడ హనుమంతుడు తన అపారమైన శారీరక బలంతో ఆమెను ఎదిరించి ఉండొచ్చు కదా, ఆమె నోటిని చీల్చేయొచ్చు కదా. చెయ్యొచ్చు, కాని అక్కడ కావాల్సింది కండబలం కాదు, బుద్ధిబలం. సురస నోరు అహంకారానికి ప్రతీక. ఎదుటివారి అహంకారం పెరుగుతున్నప్పుడు మనం కూడా అహంకారంతో ఎదురెళ్తే ఘర్షణ తప్ప ఎలాంటి ప్రయోజనం ఉండదు. కరెక్ట్ పాయింట్. అందుకే హనుమంతుడు ఆమె నోరు ఎంత పెద్దదిగా అయితే తన శరీరాన్ని అంతకంటే రెట్టింపు పెంచుతూ వెళ్తాడు. కాని హఠాత్తుగా యుక్తిని వాడి తన రూపాన్ని ఒక చిన్న దోమంత చేసి ఆమె నోట్లోకి వెళ్ళి వెంటనే బయటకొచ్చేస్తాడు. బుద్ధిని ఎలా వాడాలో, ఎదుటివారి అహంకారాన్ని మన తెలివితేటలతో ఎలా బైపాస్ చేయాలో ఇది మనకు నేర్పుతోంది. అద్భుతం. అహంకారం ముందు చిన్నబోవడం కాదు, తెలివిగా దాన్ని దాటవేయడం అన్మాట. ఇక మూడవ సవాలు సింహిక కదా. అవును, సింహిక. ఇది సముద్రం లోపల ఉంటూ ఆకాశంలో వెళ్లేవారి నీడను పట్టుకుని కిందకు లాగేసి తినేసే రాక్షసి. నీడను పట్టుకుని లాగేయడం, ఇది వింటుంటే నాకు మన జీవితంలో మనకు కనబడకుండానే మనల్ని కిందకు లాగే అదృశ్య శక్తులు గుర్తొస్తున్నాయి. సరిగ్గా పసిగట్టారు మీరు. సింహిక మనలోని అకారణ భయాలకు, నెగిటివిటీకి ప్రతీక.
సమాజంలో కూడా ఎవరైనా ఎదుగుతుంటే వాళ్లను కిందకు లాగే ప్రయత్నాలు జరుగుతుంటాయి గదా. వీటిని తెలివితేటలతోనో మర్యాదతోనో మనం జయించలేం. మరి ఎలా ఎదుర్కోవాలి? వాటిని సమూలంగా నాశనం చెయ్యాలి. అందుకే హనుమంతుడు సింహికను తన అపారమైన ధైర్యంతో సంహరిస్తాడు. అంటే ఫోకస్, తెలివితేటలు మరియు ధైర్యం, ఈ మూడింటి కలయికే విజయానికి సోపానమన్నమాట. ఇది వినడానికి చాలా స్ఫూర్తిదాయకంగా ఉంది. కాని నాకిక్కడ ఇంకో చిన్న అనుమానం వస్తోంది. మనమిదంతా దేవుడి మీద నమ్మకం, ఆ మానస జపం వల్ల సాధ్యమైంది అంటున్నాం. ఇవన్నీ ఉంటే సరిపోతుందా? అంటే ఒక మూలను కూర్చుని దేవుడిపై నమ్మకం ఉంచితే పనులు వాటంతట అవే అయిపోతాయా? ఈ అడ్డంకులను దాటడానికి మన ప్రయత్నం ఎంతవరకుండాలి? ఇది చాలామందికొచ్చే సహజమైన సందేహమండి. ఇక్కడే మన సోర్స్ మెటీరియల్లో వివరించిన స్వామి వివేకానందుడి సిద్ధాంతాన్ని మనం గుర్తుచేసుకోవాలి. కేవలం దేవుడి మీద నమ్మకం ఉంటే సరిపోదు, దానికంటే ముందు మనమీద మనకు నమ్మకం, అంటే ట్రస్ట్ ఇన్ వన్ సెల్ఫ్ తప్పనిసరిగా ఉండాలి. నిన్ను నువ్వు నమ్మి దేవుణ్ణి నమ్మకపోయినా పూర్తి ఫలితముండదు. దేవుణ్ణి నమ్మి నిన్ను నువ్వు నమ్మకపోతే అసలు ప్రయోజనమే లేదు. ప్రయత్నమో మరియు ప్రార్థన, ఈ రెండూ ఒకే నాణ్యానికి రెండు ముఖాలు. రెండూ కలిస్తేనే విజయం సాధ్యం. ఈ ప్రయత్నం ప్రార్థనల కలయిక అనగానే ఆ విశ్లేషణలో ప్రస్తావించిన ఒక చిన్న కథ చెప్పకుండా నేనుండలేకపోతున్నాను. ఒక ఊళ్ళో భయంకరమైన కరువు వస్తుంది. వర్షాలు లేక ప్రజలంతా చాలా అల్లాడిపోతుంటారు. అవును. అప్పుడు ఊరి పెద్దలంతా కలిసి రేపు మైదానంలో వరుణయాగం చేద్దాం, వర్షం కోసం సామూహికంగా ప్రార్థిద్దామని నిర్ణయిస్తారు. మరుసటి రోజు ఊరంతా ఆ మైదానంలో చేరుకుంటుంది. అందరూ వట్టిచేతులతో ప్రార్థనకొస్తే ఒక చిన్న పిల్లాడు మాత్రం చేతిలో ఒక గొడుగు పట్టుకొనొస్తాడు. ఆ గొడుగు ఎందుకని బహుశా అందరూ నవ్వుతారు కదా. ఎగ్జాక్ట్లీ, అందరూ నవ్వుతారు. అప్పుడా పిల్లాడు చాలా అమాయకంగా, మనం వర్షం పడాలని కదా యాగం చేస్తున్నాం, యాగం అయ్యాక వర్షం పడితే ఇంటికి వెళ్లడానికి గొడుగుండాలి కదా, అందుకే తెచ్చాను అంటాడు. చూసేరా, ప్రార్థనకొచ్చిన వేలాది మందిలో ఏ ఒక్కరికీ ఆ ప్రార్థన ఫలిస్తుందన్న నమ్మకం లేదు, ఆ ఒక్క పిల్లాడికి తప్ప. ఆ నమ్మకమే హనుమంతుడిని నడిపించిందనిపిస్తుంది. చాలా గొప్ప ఉదాహరణ చెప్పారిక్కడ. ఇక్కడ ఒక చిన్న వ్యత్యాసాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఆ పిల్లాడి నమ్మకం చైల్డ్ లైక్ అంటే స్వచ్ఛమైనది, కాని చైల్డిష్ అంటే పిల్లచెష్ట కాదు. అది ఎంతో బలమైన అచంచలమైన విశ్వాసం. రాముని విజన్ హనుమంతుడికి ఎలా మిషన్గా మారిందో ఈ నమ్మకమే నిర్ణయించింది గదా. అవును. హనుమంతుడా ఉంగరాన్ని పట్టుకు వెళ్లడం అంటే కేవలం ఒక లోహపు వస్తువును తీసుకెళ్లడం కాదు, రాముడి ఆశయాన్ని, ఆ బాధ్యతను తన భుజాలపై మోయడం. మన జీవితంలో కూడా ప్రతి పనిని, అది ఎంత చిన్న పనైనా సరే, ఒక యజ్ఞంలా పూర్తి ఏకాగ్రతతో, భక్తితో చేయడం మనం అలవాటు చేసుకోవాలి. భగవద్గీతలో చెప్పిన కర్మయోగమంటే ఇదే, ఫలితాన్ని ఆశించకుండా బాధ్యతను నిర్వర్తించడం. వావ్! అంటే మనం చేసే ప్రతి పని ఒక ప్రార్థనలా మారాలి అన్నమాట. దైవభక్తితో చేసే చిన్న పని కూడా పవిత్రమైనదవుతుంది. అయితే ఈ బాధ్యత, నమ్మకం గురించి మాట్లాడేటప్పుడు శ్రద్ధ అనే పదం తరచుగా వినిపిస్తుంటుంది కదా మనకు. ఈ శ్రద్ధకున్న అసలైన శక్తి ఏమిటో కూడా మనం అర్థం చేసుకోవాల్సింది ఇక్కడ. అవును. ఈ మొత్తం విశ్లేషణలో అత్యంత కీలకమైన పాయింట్ ఇదేనండి. మనం కాస్త పెద్ద చిత్రాన్ని గమనిస్తే ఇక్కడ ఆ వీడియోలో గురువుగారు చెప్పిన మాటలను ఉదహరించడం చాలా అవసరం. మన దేశంలో, మన ధర్మంలో వివిధ రకాల ఆచారాలుంటాయి. కొందరు చెట్లను పూజిస్తారు, కొందరు జంతువులను దేవుడిగా భావిస్తారు, మరికొందరు కొండలమీద ఉంటూ ఒక రాతిని పూజిస్తారు. వీటన్నింటినీ బయట నుండి చూసేవాళ్లకు కాస్త వింతగా అనిపించవచ్చు. కాని మనం అర్థం చేసుకోవాల్సిన సత్యమేమిటంటే, ఆ శక్తి ఆ చెట్లోనో, జంతువులోనో లేదా ఆ రాతిలోనో లేదు. 1 సెకండ్, మరి ఎక్కడుంది ఆ శక్తి? అసలు ఎక్కడ్నుండే వస్తోంది? ఆ శక్తి పూజించే వ్యక్తులలో ఉన్న శ్రద్ధలో ఉంది. వారిలో ఉన్న ఆ అచంచలమైన నమ్మకమే ఆ వస్తువు లేదా విగ్రహం ద్వారా తన శక్తిని మేనిఫెస్ట్ చేస్తుంది. ఆ వస్తువు కేవలం ఒక మాధ్యమం, ఒక మీడియం మాత్రమే. ఓహో, అంటే ఇక్కడ మాయాజాలమేమీ లేదు. మనలోని నమ్మకమే బయట ప్రపంచంలో ఆ శక్తిని ప్రదర్శిస్తుందన్నమాట. ఖచ్చితంగా. అందుకే ఆ విశ్లేషణలో గురువుగారు ఒక బలమైన మాట చెప్తారు: ఎవ్వరి నమ్మకాన్ని ఎప్పుడూ భంగపరచకూడదు అని. ఎందుకంటే ఒకసారి వారిలోని ఆ శ్రద్ధ చెదిరిపోతే వారి జీవితంలో ప్రోగ్రెస్ ఆగిపోతుంది. అది ఏ రూపంలో ఉన్నా సరే. ఆ నమ్మకమే వారికి శక్తినిస్తుంది, ధైర్యాన్నిస్తుంది,
కష్టకాలంలో ఆ నమ్మకమే వారికి రక్షణ కవచంలా మారుతుంది. ఈ విశ్లేషణ నిజంగా మన ఆలోచన విధానాన్ని పూర్తిగా మార్చేస్తుందని చెప్పాలి. ఈరోజు మనం ఎన్ని అద్భుతమైన విషయాలు మాట్లాడుకున్నామసలు. ఆకాశంలోకి ఎగిరిన ఆ చిన్నారి హనుమంతుడి అపరిమితమైన ఊహాశక్తితో మొదలుపెట్టి, నేటి పిల్లల ప్రశ్నల వెనుకున్న కుతూహలాన్ని తల్లిదండ్రులు తమ అహంకారం పక్కన పెట్టి ఎలా పోషించాలో చర్చించాం కదా. అవును. అలాగే సముద్రాన్ని దాటే క్రమంలో ఎదురైన ఆ 3 అడ్డంకులను, అంటే కంఫర్ట్ జోన్ని ఎలా మర్యాదగా తిరస్కరించాలి, ఎదుటివారి అహంకారాన్ని తెలివితేటలతో ఎలా దాటాలి, నెగటివిటీని ధైర్యంతో ఎలా ఎదుర్కోవాలో మనం చాలా బాగా విశ్లేషించాం. దేవుడిపై నమ్మకంతో పాటు ముఖ్యంగా మనపై మనకు నమ్మకముండాలని తెలుసుకున్నాం. నిజమే. వీటన్నింటికీ మూలస్తంభం మనపై మనకున్న నమ్మకం మరియు మన లక్ష్యం పట్ల మనకున్న శ్రద్ధ అని తెలుసుకున్నాం కదా. ఇవన్నీ కేవలం కథలు కాదు, ప్రతి ఒక్కరూ తమ జీవితంలో అన్వయించుకోదగిన గొప్ప పాఠాలివి. ఈ జ్ఞానాన్ని వినడం మాత్రమే కాదు, దాన్ని ఆచరణలో పెట్టినప్పుడే నిజమైన సార్థకత దొరుకుతుంది. నిజమే. అయితే ముగించే ముందు మనమందరం ఒకసారి ఆలోచించుకోవాల్సిన విషయమేమిటంటే, భవసాగరాన్ని దాటడానికి నాడు హనుమంతుడు తన మనసులో భగవంతుని నామాన్ని, నోట్లో రామముద్రికను ఉంచుకున్నాడు కదా. ఆ ఏకాగ్రతే తనను గమ్యానికి చేర్చింది. తన లక్ష్యాన్ని చేరుకోవడానికి వాటినే తన యాంకర్గా మార్చుకున్నాడు. అవును, కాని నేటి మన పరిస్థితి వేరు కదా. మనం సమాచారం అత్యధికంగా ఉన్న ఒక డిజిటల్ మహాసముద్రంలో ఈదుతున్నామిప్పుడు. అడుగడుగునా కన్ఫ్యూజన్, ఎక్కడ చూసినా డిస్ట్రాక్షన్స్, ఎటు చూసినా విపరీతమైన శబ్దకాలుష్యం. మరి ఈ అంతులేని కోలాహలంలో మునిగిపోకుండా మనల్ని మనం కాపాడుకోటానికి, ఎంతటి ఆకర్షణలు భయాలు ఎదురైనా పక్కదారి పట్టకుండా ఉండటానికి మన మనస్సులో మనం గట్టిగా పట్టుకుని ఉండాల్సిన ఆ అదృశ్యమైన ఉంగరమేమిటి? మనల్ని నడిపించే ఆ ఏకైక సత్యమేమిటి? ఆలోచించ